నమస్కారం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు వెంకయ్య నాయుడు గారు, వారి కుమార్తె దీప గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఆ తండ్రి కూతుళ్ల అనుబంధం గురించి వారి మాటల్లోనే విందాం. కంగ్రాచులేషన్స్ సార్. ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం మేడం. ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సో నాన్నగారికి మంత్రి పదవి వచ్చింది, దట్టు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులుగా వ్యవహరిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి ఈ విషయంలో? నాన్నగారు మంత్రి అవ్వటం ఇదే మొదటిసారి కాదండి, ఆయన ఇంతకన్నా పెద్ద పదవులు కూడా ఆయనకు వచ్చున్నాయి. సో ఎప్పటికైనా కూడా ఆయన ప్రజలకి సేవ చేసే పనిలోనే ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలికం. బట్ హిస్ స్టేచర్ డెఫినెట్లీ వాట్ ఆల్ he has done for these many years, it's a recognition for his hard work, where there are almost 5 portfolios given to him in Modi administration. We are all very happy. మీ ఫీలింగ్ ఎలా ఉంది? మంత్రి అయినందుకు నాకు కొత్తగా అనుభూతి ఏమీ లేదు, కానీ నాకు అన్నిటికన్నా మహా సంతోషం జీవితంలో ఏంటంటే, నేను చిన్నప్పుడు కళ్ళగన్న స్వప్నం, మొదటి స్వప్నం వాజ్పేయి గారిని ప్రైమ్ మినిస్టర్గా చూడాలని పూర్తయింది. కానీ ఆ తర్వాత నుంచి మా అందరి మనసులో ఉన్న కోరిక ఏంటంటే, మన విధానాలు మన సిద్ధాంతాలు అమలు చేయాలంటే మనకి పూర్తి మెజారిటీ రావాలి. మోడీ గారిని మేము ప్రధానమంత్రిగా ప్రతిపాదించాం, ప్రచారం చేసాం, చెప్తూ ఉన్నాం బయట ఏమని, మాకు సొంతగా మెజారిటీ వస్తుందని. కానీ పూర్తి విశ్వాసం లేకుండా ఉండే. కానీ ఇవాళ పూర్తి మెజారిటీ రావడం, అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి 335 దాటి అవుతుందో, ఇది మహా సంతోషాన్ని కలిగించిన విషయం. అందువలన నాకు నేను మంత్రి అవ్వడం అనేది ఉందో, మామూలుగా పార్టీ సీనియర్ నాయకుడు కాబట్టి సహజంగా ఇంతకుముందు మంత్రిగా ఉన్నాను, అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కూడా. అందువల్ల ఆ తర్వాత మంత్రి పదవి అనేది పెద్ద ఇది కాదు. అంటే మంత్రి పదవికి ప్రాముఖ్యత లేదని నేను అన్నాను. క్యాబినెట్ మినిస్టర్ ఇస్ క్యాబినెట్ మినిస్టర్. బట్ నా సంతోషం అన్నారు కాబట్టి మీరు, నా అనుభూతి అవుతుందో చాలా సంతృప్తి. దేశంలో మన ప్రభుత్వం మన సొంత కాళ్ళపై మెజార్టీ వచ్చిందనేది మహదానందం కలిగిస్తాం. అనుబంధం గురించి మాట్లాడుకుందాం, తండ్రి కూతుళ్ళ అనుబంధం గురించి. దీప గారు మీరు చెప్పండి, నాన్నగారితో మీ అనుబంధం ఎలా ఉండింది? అంటే అనుబంధం ఉండటం అంటే నిరంతరం అండి. అది నాకు చిన్నప్పటి నుంచి, నాన్నగారికి మీకు అందరికి కూడా తెలుసు, మా నాన్నమ్మ చాలా చిన్న వయసులోనే చనిపోయారు. సో నాకు సమ్హౌ లైక్ ఫస్ట్ నుంచి కూడా నేను ఐ ఫీల్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ ఎ డ్యూయల్ రోల్ యాజ్ హిస్ మదర్ అండ్ హిస్ డాటర్. సో ఆ ఫీలింగ్తోనే ఉంటుంది. కానీ వి నెవర్, బట్ వీ చెరిష్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ we are together, and we always try to be together wherever possible, not for anything else, but to be so close to my father, because చిన్నప్పటి నుంచి కూడా ఆయన దేశం కోసం, పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు. సో ఉన్న కాస్త అలా కష్టపడ్డ సందర్భాల్లో మీరు ఎప్పుడైనా నాన్నగారిని మిస్ అయిన సందర్భం కూడా ఉందా? నాన్న దగ్గరగా ఉండట్లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడు నాన్నగారు అలాంటి అవకాశం ఇచ్చేవారు కాదండి. ఎందుకంటే ఆయన ఒక గంట ఉంటే కూడా ఆ గంట నేను ఆయనతో పాటే ఉండేదాన్ని. మా చిన్నప్పుడు నేను మా అన్న ఇద్దరం రైల్వే స్టేషన్కి, అక్కడి నుంచి బస్ స్టాండ్కి, లేకపోతే కార్లో బీజేపీ ఆఫీస్లో ఉంటే నాన్న కార్లోనే కూర్చుని ఉండేవాడు. సో వాట్ ఎవర్ టైమ్ ఈస్ దేర్, కంటిన్యూస్ వీ వాంటెడ్ టు బీ విత్ హిమ్, అండ్ హీ నెవర్ గేవ్ ద ఛాన్స్. ఆ ఉన్న ఒక్క రోజు కూడా హీ యూస్ టు గివ్ అస్ ఫుల్ అటెన్షన్. అండ్ మా అమ్మ కూడా షీ నెవర్ గేవ్ ద ఛాన్స్ టు మిస్ నాన్నగారు. షీ యూస్ టు ఆల్వేస్ టెల్ us that we should support him for what he has chosen. సో ఎప్పుడు అలాంటి ఇది రాలేదు, కానీ ఎప్పుడు ఆ క్లోజ్నెస్ ఎప్పుడు ఉండదు. ఎక్కడున్నా కానీ ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళం అన్నీ కూడా. మిస్సింగ్ అనేది రాదు, కానీ బట్ ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం నాన్నగారు వయసు దృష్ట్యా కూడా కొంచెం వీలున్నంత వరకు దగ్గరగా ఉందాం అన్న దీంతో ఉంటుంది. కానీ మీరు అలా మెయింటైన్ కూడా చేస్తూనే ఉన్నారు కదా. సరే మీరు చెప్పండి, చిన్నప్పుడు ఎలా ఉండేది దీప గారు? వీళ్ళు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మా అమ్మాయి మా అబ్బాయి వాస్తవంగా చెప్పాలంటే అల్లరి చేసేవాళ్ళ, బాగా అల్లరి తక్కువ. అది మా ఇంట్లో పెద్ద అలవాటు లేదు, కారణం ఏమో నాకైతే తెలియదు. కానీ నేను అనుకుంటుండేవాడిని, అరే పిల్లలకి తగినంత సమయం ఇవ్వలేకపోతున్నాము, కాసేపు వాళ్ళతో సరదాగా కూర్చొని కాలక్షేపం చేయాలి. వ్యక్తిగతంగా సంతోషించేది ఏముంది? మొత్తం పార్టీ పని, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకున్నాం, ఆ పనిలోనే నిమగ్నమే ఉన్నాం. కాసేపు వ్యక్తిగతంగా అంటే కాసేపు వెళ్తాం, కలిసి ఉండాలా, అది బయట తీసుకెళ్ళేవాడిని. ఒకరోజు తీసుకెళ్ళి వెంటనే ఉదయం 10 గంటల దాకా ఆ రోజు కాస్త విశ్రాంతిగా ఉండేవాళ్ళం. 10 నుంచి నేను మళ్ళీ ఫోన్ మాట మొదలుపెట్టేవాడిని. మన ఇంకా జనము, పార్టీ, ప్రజల సమస్యలు, వాటి మీద ఎక్కువ సమయం పోయేది. వాళ్ళు కూడా అర్థం చేసుకునేవాళ్ళు. రెండోది, మా అమ్మాయికి నాకు మరింత దగ్గర కావడానికి ఏ తండ్రి అయినా సరే మామూలుగా మీకు తెలుసు, కూతురు తండ్రికి దగ్గర అవుతారు, మామూలుగా కొడుకులు తండ్రికి దగ్గర అవుతారని చెప్పి అంటారు మామూలుగా. అది మన పూర్వీకుల అనుభవంతో వచ్చిన మాట కావచ్చు. నాకు ప్రత్యేకంగా మా అమ్మ 1.5 సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోయింది. అందువల్ల నేను మా అమ్మను చూసే అదృష్టం నాకు కలగల.
సో అందరు చెప్తుండేవాళ్ళు మీ అమ్మలాగా ఉంటుంది పోలికలు అట అని చెప్పి. సో అందుకని నేను మా అమ్మ అనుకునేవాడిని. నేను పిలవడంలో కూడా అమ్మనే. మామూలుగా మేము ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు ఏకవచనంతో పిలవడాను నేను అందరినీ. మా ఆవిడని కానీ మా అమ్మాయిని కానీ, ఇప్పుడు మా కోడలు వచ్చింది కొత్తగా, దాంతోపాటు మాతో ఉన్న జనం అందరూ కూడా మామూలుగా మొదలుపెట్టారు. దీపమ్మ అంటారు. దీపాన్ని పేరు దీపానే, అమ్మ లేదు, దీపమ్మ అంటాను నేను. అమ్మ అనే ఒక ఆ అనుభూతిని పొందడం కోసం అని. మా కోడలు రాధా అని పేరు, రాధమ్మ అంటాము. నేను కూడా రాధమ్మ అంటాను. నా భార్య పేరు ఉషమ్మ అంటాను. ఉషా నేను ఇప్పుడు వరకు పిలవదామని ఉషమ్మ అంటాను. ఇప్పుడు అది ఏమైపోయిందంటే మా మనవాళ్ళు కూడా ఫోన్ చేసి ఉషమ్మ బాగున్నావు అని అంటారు మామూలుగా. అంటే ఒక రకమైన స్నేహితుల్లాగా ఉండడం అలవాటు అయిపోయింది. పైపించి నేను చిన్నప్పుడు ఈ విధమైన హంగులన్నీ కూడా లేవు కదా, అందుకని నేను ఏదన్నా నాకు గుర్తొచ్చినవి రాసుకోవడం అలవాటు. పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేవాడిని. అప్పుడు పిఎల్ని పెట్టుకునేంత శక్తి ఉండేది కాదు వాస్తవంగా. సో మా అమ్మాయి చెప్పేవాడిని, అమ్మాయి రాసుకునేది. తర్వాత చదువుల్లో బాగా మంచిగా తెలివిగా ఉండేది, బాగా చదువుకుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. మీకు బాగా మరపురాని సంఘటన ఏంటి దీప గారి విషయంలో? నెల్లూరులో ఒకరోజు మేమందరం కూర్చొని సాయంత్రం మిలిటరీ కాలంలో మా ఇల్లు, మా ఖాళీ స్థలం అంటే నాకు ఇష్టం. ఇంట్లో ఖాళీ స్థలం ఉండాలి, బయట ఇంటి బయట ఖాళీ స్థలంలో కూర్చొని అక్కడ మామిడి చెట్టు ఉంది, మంచం వేసుకొని కూర్చొని అక్కడ కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. ఉంటుంటే అక్కడ ఈ టీవీ కనెక్షన్ కోసమని ఈ కరెంటు ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, మల్టిపుల్ ప్లగ్, దాన్ని ఆ దగ్గరగా పెట్టున్నాం. దగ్గరికి పెట్టి మేము మాడుకుంటా ఉంటే మా పాప సడన్గా ఆ ప్లగ్ దాని మీద చేపెట్టింది. ఇప్పుడు షాక్ కొట్టింది. షాక్ కొడితే మామూలుగా అందరూ ఎవరైనా నేనైనా సరే అమ్మ అంటాం మామూలుగా. మా అమ్మాయి నానా అంది. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళ అమ్మ కూడా ఉంది పక్కనే, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ తాతయ్య ఉన్నాడు, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నాడు, అందరూ ఉన్నాం. సడన్గా నానా అంది అనమాట. అంటే ఒక రకమైన ఇన్స్టింక్ట్ అది, ఏదో ఆ షాక్ తగిలినప్పుడు అనుకోని కాదు కదా మామూలుగా ఉంది. చనువు బాగా మొదటి నుంచి చనువుగా ఉండడం. తర్వాత రెండోది నేను కూడా అంటే జనరల్గా మా అబ్బాయి కొద్దిగా బిడియం ఎక్కువ, అంతవల్ల చనువు భయంగా ఉంటాడు కొద్దిగా. నేను భయపెట్టకపోయినా తనకు అంటే తల్లికి కొడుకు దగ్గర అయినట్టు వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారు. అయితే మా ఆవిడ విషయంలో ప్రత్యేకత అంటే ఆమె కొడుకుతో క్లోజ్గా ఉంటుంది, కూతురుతో కూడా క్లోజ్గా ఉంటుంది. అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. క్లోజ్ నిట్ ఫ్యామిలీ కాబట్టి మేము నలుగురమే, మాకెవరు లేరు మనోడు దాకా. ఇప్పుడు అంటే మనవాళ్ళు మనరాళ్ళు వచ్చిన్నారు, ఇప్పుడు మళ్ళీ అల్లుడు వచ్చాడు, మళ్ళీ అలాగే కోడలు వచ్చింది, ఇంకో 2 కుటుంబాల నుంచి మాకు వచ్చి యాడ్ అయ్యారు. మొదట్లో మా అమ్మ చనిపోవడం, మా నాన్న కూడా కొద్ది రోజులు చనిపోవడం, తర్వాత మేము నెల్లూరుకు వచ్చేయడం. సో మేము నలుగురమే ఒకరికొకరం ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడుకోవడం అవన్నీ. నేను ఎక్కువ సమయం ప్రజా సమస్యలపైన, పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా విస్తారంగా బయట తిరుగుతున్నవాడిని. మా ఆవిడ పిల్లల మంచి చెడు చూసుకుండేది. అయితే నేను ఎక్కడున్నా రోజు తప్పనిసరిగా మా అమ్మాయితో మాడుతూ ఉంటాను, ఏం జరిగింది ఏంటి విషయాలు, నేను ఏం చేశాను, నాకు ఆ రోజు ఎదురైన అనుభవాలు, తర్వాత అలాగే తనకు ఏదన్నా విషయాలు ఉంటే చెప్తుంది. మా అబ్బాయి వ్యాపారం అనేది బాగా చేస్తున్నాడు, కానీ అంత చనువుగా నాకు చెప్పడు ఇది చేస్తున్నాడు. నేను కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేయను. మా అల్లుడు గారు వ్యాపారం కూడా బాగానే చేస్తున్నాడు ఆయన, కానీ అవి కూడా కనుక్కోను నేను. కానీ మా అమ్మాయి చెప్తుంటుంది, నాన్న ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే చెప్పి వింటుంటాను మామూలుగా. దీప గారు, మీకు మర్చిపోలేని అనుభూతి ఏంటి? నాన్నగారు మీకు ఫస్ట్ కొనిచ్చిన గిఫ్ట్ ఏంటి? ముందు గిఫ్ట్ అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే ఇట్స్ వెరీ పెక్యులర్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మాకు యాజ్ మీకు తెలుసు కదా, నాన్నగారు బిలీవ్ చేయరు అండ్ ఆయన చూస్తాను పెరిగాం కాబట్టి వీ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ గిఫ్ట్లు. బట్ టిల్ డేట్ అంటే ద బెస్ట్ గిఫ్ట్ ఇస్ ద లైఫ్ వాట్ హీ హెస్ గివెన్ అస్, అండ్ హిస్ లైఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ వేర్ వీ లెర్న్ ఎవ్రీ డే through hard work and this thing, and I feel that his character itself is the gift for us. Okay. How many children get that chance to see their parents and immediately learn things. Exactly. మీ ఇందాక చెప్తున్నారంటే వారసురాలు ఖచ్చితంగా వీరు, అట్లాగే రాజకీయ వారసురాలు కూడా కాబోతున్నారా? ఎప్పుడు చేయబోతున్నారు అరంగేట్రం రాజకీయాల్లోకి? లేదు, రాజకీయంగా వారసురాలు అవ్వాలంటే స్వర్ణ భారత్ ట్రస్ట్ వచ్చిందేదే కాదు. డెఫినెట్లీ నాన్నగారి ఆలోచనలు నా చిన్నప్పటి నుంచి కూడా నా మైండ్లో చాలా లోతుకి అది పాతుకుపోయింది. డైనాసిటీస్ నాస్టీ అండ్ మా నాన్న ఏదైతే స్టేజ్ ఎక్కి ఇన్ని సంవత్సరాలుగా చెప్తూ ఉన్నారో, అండ్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అ సింగిల్ థాట్. అందరూ వచ్చి చెప్తుంటే కూడా ఐ జస్ట్ లాఫ్ అండ్ జస్ట్ గో అవే. అండ్ వీ డి నాట్ బీ ఇన్ పాలిటిక్స్ టు బీ అ లీడర్. అండ్ డెఫినెట్లీ నేను నాన్నగారితో కూడా అదే అంతకుముందు చెప్పుకున్నాను. అంటే నాన్నగారికి ఏమైనా ఉందా ఇంట్రెస్ట్ రాజకీయ వారసురాలు రావాలి అని? నేను ప్రజాస్వామ్య జీవితంలో, రాజకీయ జీవితంలో కష్టపడి పనిచేయాలి, ఎవరైనా శ్రమించి పైకి రావాలి అంచెలంచెలుగా. అంతేగాని పలానా నాయకుడు కూతురు కాబట్టో, పలానా నాయకుడు కొడుకు కాబట్టో వాళ్ళ నాయకుడిగా పైనుంచి హెలికాప్టర్లో పారాచూట్లో దింపడానికి నేను పూర్తి వ్యతిరేకిని. ఒకటి.
రెండవది మేము ఉండేది రాజకీయాలు మిగతా వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మేము సిద్ధాంతపర రాజకీయాలు. నేను ఈ పార్టీలో చేరినప్పుడు జీవితంలో ఎప్పుడు ఇంత స్థాయికి వెళ్తాను అనుకోవాలా. అందరూ ఎగతా చేసేవాడు కూడా ఇది ఉత్తరాది పార్టీ గెలిచే పార్టీ కాదని. అందుకని మేము సిద్ధాంతాలు నచ్చితే పిల్లలకు సిద్ధాంతాలు నచ్చాయనుకోండి వాళ్ళు రాజకీయాల కోసం పనిచేస్తున్నారు చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. మా అమ్మాయి చెప్తున్న పాయింట్ నేను మామూలుగా అభినందిస్తుంటాను, అంగీకరిస్తుంటాను. ఏంటంటే నాయకుడు కావడానికి రాజకీయంలో ఉండబడలే. ఒక డాక్టర్ ఒక లీడర్ కావచ్చు, ఒక టీచర్ లీడర్ కావచ్చు, లేకపోతే ఒక జర్నలిస్ట్ లీడర్ కావచ్చు, లేకపోతే ఒక రైతు లీడర్ కావచ్చు, ఒక సమాజ సేవ చేసేవాళ్ళు లీడర్ కావచ్చు. అందుకని తనకి నచ్చిన రంగం అవుతుందో సేవా రంగం అవుతుందో స్వర్ణ భారత్ ట్రస్ట్ తద్వారా ప్రజలకు మేలు చేయడం, అలాగే గ్రామీణ ప్రజలను సశక్తీకరణ చేయడం అవుతుందో అది నచ్చింది. దాని ప్రకారం ముందుకెళ్ళదు. చాలామంది చెప్పారు నాకు ఒత్తిడి వచ్చింది, ప్రజా ఒత్తిడి వచ్చింది. ఉదయగిరి నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతం నుంచి ఆత్మకూరు నుంచి బస్సులు వేసుకొచ్చారు కదా, మా అమ్మాయిని నిలబెట్టాలి సార్ తప్పనిసరి. ఒకసారి వాజ్పేయి గారిని ఎదురుకు వచ్చినప్పుడు 2004 ఎలక్షన్లు అనుకుంటాను అడిగారు ఏంటి మోడీ గారు అడిగితే, మోడీ గారు అడిగినా ఎవరు అడిగినా నా సమాధానం ఒకటే. నేను ఎందుకు స్పష్టంగా చెప్తుంటాను, డైనాసిటీ ఇన్ డెమోక్రసీ ఇస్ నాస్టీ బట్ అన్ఫార్చునేట్లీ టేస్టీ టు సమ్ పీపుల్. అందుకని కావాల్సింది వారసత్వం కాదు, జవసత్వం కావాలి. నీకు క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉంటే వాళ్ళకి వారసత్వం అవసరం. అంటే ఇప్పుడు తనకు అవన్నీ ఉన్నాయి కదా, ఇవెందో వారసత్వం తనకి ఆసక్తి ఉండాలా ఒకటి. రెండోది నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను రాజకీయంలో చురుగ్గా ఉన్నంతకాలం ప్రజాజీవనంలో మా కుటుంబంలో ఇంకొకరు వచ్చి ఎంత అనుకున్నా మనం బాధ్యత అని చెప్పినా అది పదవి అవుతుంది. ఇంకొకరికి అలాంటి పదవులు ఇవ్వడం అవుతుందో అది సరైన విధానం కాదు. ఎందుకంటే దేశం చాలా పెద్దది, దేశంలో తెలివి కుదవలేదు, కష్టపడి పనిచేసేవాడు కుదవలేదు, పార్టీలు కూడా కుదవలేదు. వాళ్ళందరూ కూడా అవకాశాలు రావాలి. నేను వాళ్ళకి నిజంగా రాజకీయం మీద అభిమానం ఉందనుకోండి, అభిరుచి ఉందనుకోండి, పనిచేయవచ్చు మామూలుగా. నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడు మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మా ఆవిడ కానీ ఎప్పుడు రాజకీయంలో జోక్యం చేసుకోవాలా. నేను పదవిలో ఉన్నప్పుడు కనపడలా, ఎవరు కూడా చూసి ఉండరు ఫోటోలు కూడా. మొన్న ఏమైందంటే ఈ మోడీ ఫర్ పిఎం అని క్యాంపెయిన్ మొదలుపెట్టామే. ఆ ఫస్ట్ టైము మేము నెల్లూరులో నేను అన్ని దగ్గర తిరిగాను మోడీ ఫర్ పిఎం అని. నెల్లూరుకి పోయినప్పుడు అక్కడ వాహనం పెడితే మా అమ్మాయి వచ్చి ఆ వాహనం ఎక్కింది, మా ఆవిడ వచ్చి వాహనం ఎక్కింది. మా ఆవిడ వచ్చి వాహనం ఎక్కడ పెద్ద. నేను నిలబడ్డప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 78 ఎమ్మెల్యేగా నిలబడ్డాను, 77 ఎంపీగా నిలబడ్డాను, 83లో ఎమ్మెల్యేగా నిలబడ్డాను, గెలిచాను. మా ఆవిడ ఎప్పుడు అసలు నేను నిలబడిన నియోజకవర్గం దగ్గరకు కూడా రాలా. ఇది ఎలక్షన్ ముందు, తర్వాత వచ్చి ఉండవచ్చు. కానీ మొన్న ఇచ్చే బండి జీప్ ఎక్కున్నారు. ఏంటంటే ఆశ్చర్యం అనుకుంటే నేను వారు చెప్పారు మీకోసం కాదు, మేము మోడీ గారి కోసం వస్తున్నాం. ఎందుకంటే మోడీ ఫర్ పిఎం వాళ్ళ దేశానికి మోడీ గారి ప్రధానమంత్రి కావాలా అనేది ప్రతి ఒక్కరిలో వచ్చింది సహజంగా. అది మా కుటుంబ సభ్యుల్లో కూడా ఆశ్చర్యం, వాళ్ళకి ఆ విధంగా ఆసక్తి కలగడం. చెన్నైలో ఈ మోడీ ఫర్ పిఎం ప్రోగ్రామ్ వెనకుండి అంత ఆర్గనైజ్ చేయడం. ఇక్కడ కూడా మన హరిబాబు గారు ఎన్నికల్లో వెళ్ళి విశాఖపట్నంలో అవుతాను వెనకుండి, ఎందుకంటే హరిబాబు గారు గెలిస్తే మోడీ ప్రధానమంత్రి అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు రాజకీయ జోక్యం చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆసక్తి లేదు, నేను ప్రోత్సహించే ప్రసక్తి లేదు. చాలా స్పష్టంగా ఉన్నాను. స్వర్ణ భారతి ట్రస్ట్ గురించి చెప్పండి. అసలు దాని ఉద్దేశాలు, లక్ష్యాలు ఏంటి? ఆదర్శం అంటే నాన్నగారిని ఆదర్శంగా తీసుకునే ఇది పెట్టడం, స్థాపించడం జరిగిందా? నాన్నగారిని ఆదర్శంగా తీసుకున్నానండి. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన సబ్జెక్ట్ రూరల్ డెవలప్మెంట్. గతంలో మినిస్ట్రీగా కూడా చేశారు. సో మినిస్ట్రీగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ తీసుకురావడం జరిగింది. అన్ని దగ్గరలో చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇనిషియేటివ్ తీసుకున్నారు నాన్నగారు. Then when we were sitting back and discussing, we felt like, what are we doing after ministry? అంటే మీరు ఒక విషయం చెప్పిన తర్వాత నాన్నగారు దీనికి యాక్సెప్ట్ చేయడం జరిగిందా, లేకపోతే మీరే ప్లాన్డ్గా ఉండేసి స్టార్ట్ చేయడం జరిగింది? లేదండి, అది ఒక చిన్న థాట్ అండ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. దెన్ నాన్నగారు దాన్ని ఎలాబరేట్ చేసి, బికాస్ హీ హెస్ సీన్ ద ఎంటైర్. మా అమ్మాయి ఆ రోజుల్లో నేను ఢిల్లీలో బిజీగా ఉన్నాను, మంత్రిగా, అలాగే పార్టీ అధ్యక్షుడికి, మంత్రి పదవి రాజకీయ అధ్యక్షుడు అయ్యాను. దేశానికి ఏదో మేలు చేస్తానని నేను అనుకుంటున్నాను. మా అమ్మాయి ఎవరో చర్చ సందర్భంగా చెప్పింది, మీరు దేశానికి ఎంత చేసినా మన ఊరికి ఏం చేశారు, మన ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నిస్తుంది. నేను సమాజం ఏముందమ్మా, మన ప్రాంతం ఒకటి ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు చూసుకోవాలా, మనం దేశానికి మేలు చేస్తున్నాం కదా. కాదు నాన్న, ఎప్పటికైనా మనం తిరిగి వెనక్కి వచ్చినప్పుడు మన ప్రాంతానికి కొంత మేలు చేసినట్టు ఉండాలి. సరే, దానికోసం నేను మంత్రిగా ఉండి అవకాశం ఉంది కాబట్టి చాలా అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించాను. ఆ తర్వాత కూర్చున్నప్పుడు మళ్ళీ చర్చ మాటల్లో వచ్చినప్పుడు ఇవన్నీ సరే ప్రభుత్వం చేస్తుంది, మనం ఏం చేసాం అనేది చర్చ వచ్చింది. నా మిత్రులు కొంతమంది నేను చదువుకున్నప్పుడు ఉన్నవాళ్ళు, కొద్ది సమాజంలో శ్రీమంతులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేయాలని తపన ఉండింది. సో ఈ ఆలోచనతో అందరం కూర్చొని ఒక రోజు ఒక సమావేశం వేసుకున్నాం. 10 మంది మిత్రులు, నా మిత్రులు, తను కూడా కూర్చున్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా చేయాలంటే మనం తలా కొంత నిధిని మన సొంత దీంట్లో నుంచి సేకరించి
దాన్ని డిపాజిట్ చేసి తద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. దీప గారు ఫ్రీ టైం ఎట్లా స్పెండ్ చేస్తారు నాన్నగారితో? మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి అవుటింగ్ వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తారు జనరల్గా? చాలా తక్కువగా వచ్చే ఆపర్చునిటీ అండి ఇది. సో ఫ్యామిలీ అందరం కలిసి అవుటింగ్ అంటే ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి హాలిడేస్ టైంలో ఒక తాతగారితో వాళ్ళంతా బాగా ఆడుతూ ఉంటారు పిల్లలు. చాలా బాగా అండ్ వాళ్ళకి కూడా ఏంటంటే they are also tuned to anamata. So whenever Tatgaru gets free time, let us leave everything aside and let's spend time together అన్న దీంట్లో. Okay. ఇక్కడ కుదరదు కాబట్టి ఎప్పుడన్నా విదేశాలకు వెళ్తే కొంచెం ఫ్రీగా, ఎందుకంటే వాళ్ళకి కూడా ఆ తాతయ్య అన్న ఫీలింగ్ రావాలంటే ఇక్కడ పబ్లిక్ ఫిగర్లో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. మా మనవరాలు చిన్న మనవరాలు చెప్తుండేది, టీవీ తాతయ్య వస్తారు, టీవీలో మాత్రమే కనిపిస్తారు కాబట్టి బయట తిరగడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను వీళ్ళంత వరకు సంవత్సరానికి ఒకసారి అవకాశం ఉంటే బయట తీసుకెళ్తాను, విదేశాలకు కానీ లేదా ఇక్కడ కేరళ లాంటి లేదా కర్ణాటక లాంటి సుందరమైన ప్రదేశాలు, లేదా పుణ్యక్షేత్రాలు ఇవన్నీ. మా అమ్మాయి కొద్దిగా భక్తి ఎక్కువ, నాకేమో భక్తి తక్కువ. తను అమర్నాథ్కి వైష్ణవి దేవికి 15 సార్లు, తర్వాత మొన్న తిరుపతికి నేను జనం భక్తే, నాకు దైవభక్తి తక్కువ, దేవుడి నమ్మకం ఉంది నాకు పూర్తిగా. మా ఆవిడ తను చూసారు, మీ డిపార్ట్మెంట్ చెప్తుంటాను, తను తిరుపతి కొండ 16 సార్లు ఎక్కింది. ఎక్కి ప్రతి మెట్టుకి కర్పూరం వెలిగిస్తూ తిరుపతి కొండ ఎక్కడ. నేను చెప్తుంటాను ఇవన్నీ ఎందుకంటే ఒక ఆడవాళ్ళు చేసే పూజా ఫలమే మగవాళ్ళకి బాగా వస్తుంది అంటారు. అంటే దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ which blesses each and everyone in the family. ఇవన్నీ విశ్వాసానికి ఆత్మసంతృప్తి చెందిన విషయాలమ్మా. దేవుడు ఇంట్లో కూర్చొని ప్రార్థించడం ఇస్తారు, కానీ ఒక ఆత్మవిశ్వాసం, ఒక తృప్తి రావాలంటే ఎవరెవరికి వాళ్ళు, నేను చేసే పనులు నాకు తృప్తి ఉంటుంది, నేను చేస్తుంది మంచిదని అనుకుంటాను, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. లేకపోతే నిజంగా చేయలేను. మా పిల్లలు మిస్ కావడం, మా ఆవిడ మిస్ కావడం, లేకపోతే బంధువులు మిస్ కావడం, ఇప్పుడు ముఖ్యంగా మనవాడిని మిస్ కావడం ఎక్కువ కనిపిస్తుంది నాకు. బట్ నేనే చెప్పుకుంటా సమాధానం, అవా కావాలా బొవ్వా కావాలంటే కుదరదు. అసలు కంటే వడ్డీ ఎక్కువ అంటారు కదా, ఇప్పుడు అందుకే మనవరాళ్ళని బాగా మిస్ అవుతున్నారు. వాళ్ళు డిమాండ్ కూడా డిమాండ్ చేస్తుంటారు. నేను ఖాళీ దొరికితే ఇప్పుడు వచ్చినప్పుడు ఆదివారం మధ్యాహ్నం ఖాళీ దొరికితే లంచ్కి తీసుకెళ్తాను, బయటకి తీసుకెళ్తుంటే వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పుకుంటాం, కూర్చొని మాట్లాడుకుంటాం మామూలుగా. ఇప్పుడన్నా రేరుగా అవకాశం దొరికితే సినిమాకి తీసుకెళ్తాను. నేను సినిమాకి పోయి తక్కువ. పిల్లలందరికీ ఏదో అచీవ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ లక్కీలీ అండి భగవంతుడు మా పిల్లలకి కూడా హి హస్ గివెన్ దట్ మెచ్యూరిటీ లెవెల్. ఆల్ ఆఫ్ దెమ్ 4 of them prepared a big collage and gave నాన్నగారు మొన్న ఇదైనప్పుడు we have a hero and we call him తాతయ్య అని చెప్పి they have collected. అసలు ఆ ఫోటోస్ నా దగ్గర కూడా లేవు. they have collected all. నేను చిన్నప్పుడు ఫోటోలు స్కూల్లో ఉన్నాయి, నేను కాలేజీలో ఉన్నాయి, వాళ్ళు నలుగురు కూర్చొని తయారు చేసి అంతా కలిసి ఒక కళిజం లాగా ఫ్రేమ్ కట్టించి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఐ వాజ్ థ్రిల్డ్. అంతకన్నా పిల్లలు మనకి కానీ ఇలా ఈ కుటుంబ జీవితంలో ఒక భాగంగా వీటిని అనుకుంటా ఉంటాం మామూలుగా. మన అందరూ ఢిల్లీకి వచ్చారు, నేను మంత్రి అవుతున్నది కాదు, మంత్రి అవుతున్నాను కూడా నేను ఎవరికి చెప్పలేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది అనేది వాళ్ళకి సమ్మర్ సెలవులు వచ్చాయి. ఇప్పుడు మా మనవరాలు ఒక ఆమె, ఇప్పుడు దీపం మా కూతురు ఢిల్లీలో చేరింది సంస్కృతి స్కూల్, సుష్మా అని చెప్పి చేస్తే అందరూ కలిసి ఉండాలి కదా పిల్లలు. నేను అదే చెప్తున్నారు వాళ్ళకి, ఎప్పుడైనా అవకాశం వస్తే మీరు అందరూ నలుగురు కలిసి ఉండాలి, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చూడండి. అందరూ వచ్చినారు మొన్న. అదే టైంలో ఈ మంత్రివర్గం మనం అంతా వచ్చి వాళ్ళు ఇప్పుడు చూశారు, చూసి వాళ్ళు సంతోషపడ్డారు. వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఇది. ఇష్టమైన వంటకాలు ఏంటి నాన్నగారికి బాగా నచ్చేవి? మీరు వంట చేయడం అలవాటేనా, మీకు చేసి పెడుతూ ఉంటారా ఎప్పుడైనా? చాలా తక్కువ అండి, అంటే అవకాశం ఉండేది కాదు. చేయాలని ఉన్నా కూడా నాన్నగారు అసలు అది చెప్తాను కదా, అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు. వచ్చిన కాసేపట్లో మా నెల్లూరు వంటకాలు, చింతకాయ పచ్చడి, మినువుల పచ్చడి, కరివేపాకు పొడి, అంటే ఆయనకేం పెద్ద పెద్ద ఎక్స్ట్రాడినరీ నాన్ వెజిటేరియన్ డిష్లు అన్నీ చేయట్లేదు అండి, ఇవన్నీ స్మాల్ థింగ్స్. అండ్ హీ రియల్లీ ఎంజాయ్స్ బికాజ్ ఎందుకంటే ఆల్మోస్ట్ నెలకి 25 రోజులు ఆయన బయటే ఉంటాయి. సో రకరకాల ఫుడ్ రకరకాల. సో ఇంటికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం చింతాకు పొడి వేసి చిక్కుడుకాయ కూర అట్లాంటివి అనమాట. హీ లైక్స్ పాత విలేజెస్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు చేసినవి, మా అమ్మమ్మ చేసేవి అవన్నీ ఇష్టం అనమాట. సో వచ్చినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా అనమాట వెంకయ్యకి ఇది ఇష్టం, వెంకయ్యకి అది ఇష్టం అని చెప్పి చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కడైనా ఉంటే కూడా అవకాశం ఉన్నప్పుడు చేసి పంపిస్తాం అనమాట. రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఈసారి మహిళా ప్రాతినిధ్యం తగ్గింది కదా, దాంట్లో ఆ విషయంలో మీ ఇద్దరు కామెంట్ ఏంటి? ఒకటి, మహిళలకు తగినంత ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇవ్వలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు. అన్ని రాజకీయ పార్టీల బలహీనత, మా పార్టీతో సహా. దానికి ఒకటే మార్గం,
రిజర్వేషన్ పెడితే తప్పనిసరిగా అక్కడ ఇప్పుడు షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ పెట్టాం, అటు షెడ్యూల్ కులాల వాళ్ళు పోటీ చేయాలి. అలాగే కొన్ని సీట్లు కానీ మహిళలు రిజర్వ్ చేస్తే వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం బీజేపీ నుంచి 30 మంది మహిళలు అందరికన్నా ఎక్కువ ఎంపికయ్యారు. కానీ 543లో 30 ఏమిటి? కోటా విషయం ఆడను నేను. సముచిత ప్రాతినిధ్యం మహిళలకు ఒకప్పుడు ప్రజా జీవనంతో పెద్దగా సంబంధం ఉండేది కాదు, మధ్య కాదు స్వతంత్రం వచ్చిన మొదట్లో ఇంటి విషయాలు చూసుకునేవాళ్ళు. ఇవాళ మహిళలు కూడా విద్య పెరిగింది, వాళ్ళకి ఆసక్తి పెరిగింది, వాళ్ళలో కూడా కెపాసిటీ ఉంది. నేనేమంటానంటే ఇది కొత్త కాదు సార్. పూర్వకాలంలో మీరు చూస్తే మన పూర్వీకులు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజుల్లో మీరు చూస్తే పాత రోజుల్లో చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే విద్యామంత్రి సరస్వతీదేవి, రక్షామంత్రి దుర్గాదేవి, ఫైనాన్స్ మినిస్టర్ లక్ష్మీదేవి, కరణేష్ మంత్రి అని అంటారు కదా. నాకు అన్నిటికన్నా బాగా ఇష్టమైన పాట అది. ఎవరన్నా వచ్చి పాట పాడడానికి వస్తే ముందు ఆ పాట పాడమంటాను. ఎందుకంటే నాకు మా దేవుడి సృష్టించిన సృష్టిలో మహిళకు ఒక ప్రత్యేకమైన యొక్క దృష్టి బ్రహ్మ పెట్టడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంతోషం, ఆ అందం అది చెప్పడానికి విలువైంది కాదు. నేను అందం అనేది వేరే దృష్టితో చెప్పడం కాదు. ప్రకృతిలో మనం చెట్లు చూస్తుంటాం, పశువులు చూస్తుంటాం, నెమళ్ళు చూస్తుంటాం, రకరకాలైన బాగా పాడే కోయల, చాలా మధురంగా పాడే కోయల నల్లగా ఉంటుంది. మామూలుగా పురువిప్పి నాట్యం ఆడేట నెమలి కాళ్ళు అన్యాయంగా ఉంటాయి మన కాళ్ళు చూస్తే. అటు ప్రకృతిలో స్త్రీకి అన్ని విధాలైన వీటిని సమకూర్చాడు భగవంతుడు. అలాంటి స్త్రీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చి వాళ్ళ యొక్క తెలివితేటలు కూడా రుజుపరచుకుంటూ వాళ్ళు చూడండి. వసుంధర రాజే చాలా చక్కని పరిపాలనా దక్షురాలుగా అనిపించింది. బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ ఆమె గెలుచుకుంది. సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో చక్కని వక్తగా, చక్కని దక్షత కలిగిన వ్యక్తిగా ఆమె రాణిస్తూ ఉంది. అందుకని మహిళలకు మరింత ప్రాతినిధ్యం ఇవ్వాలా. ఇది పురుషాధిక సమాజం మనం ఎందుకు చెప్పినప్పుడు కూడా అందుకని మార్గం ఒకటే. దీంట్లో అది 33% ఇస్తారా 20% ఇస్తారా కానీ సముచిత ప్రాతినిధ్యం లేకుండా ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీలు ఇవ్వలేవు. అందుకని మహిళలు తగినంత రాజకీయాలకు రావాలా. మహిళలు కూడా చదువుకున్న వాళ్ళు మరింత ముందుకు రావాలి. మహిళా బిల్కి రిజర్వేషన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది అంటారంటే మహిళా బిల్లు పాస్ ఈ రూపంలో పాస్ అవుతుందని నేను చెప్పలేను. అంటే 33% పాస్ అవ్వాలంటే 33% మంది పురుషులు వాళ్ళ స్థానాలు ఖాళీ చేయాలి. తమ స్థానాన్ని ఖాళీ చేయడం కోసం ఏ పురుషుడు ఓటేస్తారని నేను అనుకోను. కానీ ఈ తీర్మానం పెట్టింది మా పార్టీలో అద్వానీ గారు, నేను బరోడాలో. బట్ ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వ హయాంలో ఈ మహిళా బిల్లును తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలనే కృత నిశ్చయంతో మా ప్రధానమంత్రి గారు ఉన్నారు. ప్రయత్నం చేసి చూస్తాం. థ్యాంక్ యూ సార్. మరి మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ వనిత టెలివిజన్ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు. మనం అనుకున్న విధంగా రాబోయే రోజుల్లో మహిళలు కూడా సమాజ జీవనంలో ప్రధాన పాత్ర వహించాలని చెప్పి ఆ విధంగా జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తాను.